మాట్లాడడం అనేది మనిషికి దేవుడిచ్చిన ఓ మహాభాగ్యం. మనిషి కంటే బలమైనది ఏనుగు, చురుకైనది చిరుతపులి, అంతకంటే బహుగా ప్రపంచంలో ఆకాశ గగనాల్లో ప్రయాణించేది పక్షిరాజు, ఎత్తైనది అందమైనది జిరాఫీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బలమైనవైనప్పటికీ మాట్లాడడం మాత్రం కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. నిజానికి మనం దేని గురించి ఎక్కువగా సంభాషించుకుంటున్నాం? 2019వ సంవత్సరం అంతా కూడా కరోనా వైరస్ గురించి ప్రపంచం మాట్లాడుకుంటూ వచ్చింది. మరి కొంతమంది క్రికెట్ గురించి, సీరియల్స్ గురించి, జరగబోయే వివాహ కార్యక్రమం గురించి, అనారోగ్యంతో తండ్రి గురించి, ఇలాగా రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తాను పునరుత్థానుడైన తర్వాత ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులను కలిసినట్లు లూకా సువార్త 24వ అధ్యాయము 13-14 భాగాల్లో పేర్కొనబడింది. కారణం, వారు సంభాషించుకుంటున్నారు. ఆ సంభాషణకి మూల కేంద్రం మాత్రం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిలువ గురించి, ఆయన యొక్క పునరుత్థానం గురించి, ఆయన శ్రమపడడం గురించి, ఆయన జీవించిన దినాలలో చేసినటువంటి అద్భుతాలు, మహత్కార్యాల గురించి వారు ఒకరితోనొకరు సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజున మన కుటుంబాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం? నిజానికి మీరు ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో దాని గురించే మీ నోరు మాట్లాడుతూ ఉంటుంది. మనమైతే వాక్యాన్ని గురించి, ప్రార్థనా జీవితాన్ని గురించి, ప్రోత్సాహకరమైనటువంటి భక్తుల జీవితాల గురించి మాట్లాడుకున్నప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు సైతం ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అనురాగము కలిగి వర్ధిల్లుతూ ఉంటారు. గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడు అని పిలువబడ్డాడు. కారణం, వారి తల్లిదండ్రులు ఎక్కువగా పాత నిబంధనలో ఇశ్రాయేలు జీవితాలలో, పితరుల కుటుంబాల్లో ప్రభువు చేసిన అద్భుతాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత మోషే అతి చిన్న వయసులోనే దేవుని సంగతులు ఎంతగానో గ్రహించగలిగాడు. కారణం, తన తల్లి ఉగ్గుపాలతోనే దేవుని యొక్క విడుదల కార్యాన్ని అతను వివరిస్తూ వచ్చేది. రాహాబు ఒక వేశ్య అయినప్పటికీ వారు దేని గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారంటే పౌలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకెళ్లబోయేటువంటి ఇశ్రాయేలు దేవుని గురించి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి వారి మీదకి వస్తున్నారే ఆ జనాంగాన్ని గురించి వారు చర్చించుకుంటూ ఉండేవారు. ఇకపోతే షునేమీరాలు సేవకుని యొక్క క్షేమాన్ని గురించి తన భర్తతో అనేక మార్లు ప్రస్తావన తీసుకొచ్చిస్తూ ఉండేది. ఈ విధంగా వారి తల్లిదండ్రులంతా, వారి కుటుంబీకులంతా దేవుని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. తిమోతి ఒక అన్నుని యొక్క కుమారుడు అయినప్పటికీ పౌలు తర్వాత సేవా పరిచయంలో బహుశక్తివంతమైన పాత్రగా తయారయ్యాడు. దానికి కారణం, తన యొక్క తల్లి, తన అవ్వ దగ్గర నుంచి కూడా వారి దేవుడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే వారి జీవితంలో ఒక వారసత్వంగా వచ్చింది. ఏది ఏమైనా ఈ రోజున మన సంభాషణ దీవెనకరంగా ఉన్నట్లు మన కుటుంబాలలో మాట్లాడుకునేటప్పుడు క్రీస్తు, దేవుని వాక్యము, సేవా పరిచర్య అనేవి కేంద్రీకరంగా ఉన్నట్లయితే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండి అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్.